మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ శరీరాన్ని వదిలేస్తుంది. ఈ శరీరం బరువు ఒక 20 గ్రామ్స్ అని మనం వింటాం, కానీ అది వాస్తవమా? చాలా చిన్నది. ఎంత చిన్నదంటే దాన్ని కొలవలేము, చూడలేము. సో అంత చిన్నది. మనిషిని జీవింపజేసేది కూడా ఈ ఆత్మే. మనిషి తన శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇష్టం లేకుండా చనిపోతే, సూసైడ్ చేసుకున్న తర్వాత కానీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్స్, ఇలా చావు అనేది ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో ఎవరికి తెలియదు. కానీ మనమందరం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే డెఫినెట్గా ఈరోజో రేపో ఎల్లుండో ఇంకెప్పుడైనా కానీ మనమందరం చావవలసిందే. కానీ చనిపోయిన తర్వాత దాని గురించి ఎవరు ఆలోచించరు. హిందూ గ్రంథాల ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అతను ఆ శరీరాన్ని వదిలేసి స్వర్గం వైపు కానీ నరకం వైపు కానీ అతని పాపాలను బట్టి డిసైడ్ చేస్తారు. విష్ణు స్వామి చెప్పిన దాని ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత అతను ఆ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరిస్తాడని చెప్పిండు. అదేవిధంగా మనిషి బతికున్నప్పుడు పాపం చేస్తే నరకం, పుణ్యం చేస్తే స్వర్గం, ఇలా ఒక టైం పీరియడ్ వరకు ఆ మనిషికి తగినది ఇంత టైం పీరియడ్ వరకు అతన్ని నరకంలో ఉంచుతారు, పుణ్యం చేస్తే ఇంత టైం పీరియడ్ వరకు స్వర్గంలో ఉంచుతారు. సో ఈ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అదే మనిషి రిటర్న్గా మళ్ళీ మనిషి జన్మ పుడతాడు. హిందూ పురాణాల ప్రకారం మనిషికి 7 జన్మలని నమ్ముతారు. ఈ 7 జన్మల తర్వాత మనిషి దేవునిలో ఐక్యమైపోతాడని హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. ఆ